అలా చేరడం చేతకాక అయోమయావస్థకి లోనైతే దారుణాఘంబుల తగలువారు. వాడికి పాపం పట్టుకుంటుంది, వాడికి పుణ్యం పట్టుకోదు, వాడికి మార్గం తెలియదు. ఎందుకు తెలియదు అని నేను అంటున్నానంటే, మీరు చూడండి, మీ అందరికీ బాగా అనుభవంలో ఉన్న విషయమే. కత్తిపూడి అని ఒక ఊరు. ఆ కత్తిపూడి దగ్గర మీరు బోర్డుకి ఎదురుకుండా నించుంటే కుడి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం, ఎడం పక్కకి వెళ్ళిపోతే జగ్గంపేట. అక్కడ బోర్డు కనపడింది అనుకోండి, ఇలా చూపించి అన్నవరం 30 కిలోమీటర్లు, జగ్గంపేట 30 కిలోమీటర్లు అని కనపడింది అనుకోండి. ప్రాణం లేని ఆ బోర్డును నమ్ముకుని నేను వెళ్ళడం ఏమిటండి? నా బుద్ధిని నమ్ముకుని నేను ఎడతాను. నాకెందుకో అన్నవరం ఇటే ఉందనిపిస్తోందని చెప్పి 30 మైళ్ళు నడిచాడు. అన్నవరంకి దగ్గర అయ్యాడా? అన్నవరంకి ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడా? ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడు. ఎందుకంటే వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళలేదు, నడవలేదా? నడిచాడు. ఇంకొక ఆయన బోర్డు ఇటు చూపిస్తోందో అటే నడిచాడు 30 మైళ్ళు. ఆయన అన్నవరం కొండ కిందకి చేరిపోయాడు, సత్యనారాయణ స్వామి పాదాలని చేరిపోయాడు. ఇంకొక ఆయన నడిచాడు, కానీ ఎటు నడవాలో అటు నడవలేదు. కాబట్టి ఇప్పుడు అన్నవరంకి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నవాడు 30 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు అన్నవరంకి ఎక్కడి నించున్నాడు అంటే అన్నవరంకి 60 కిలోమీటర్ల దూరంలో నించున్నాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే ఎటు నడవాలో తెలియకపోవడం. ఎటు నడవాలో తెలియకుండా నడిచినటువంటి నడక మిమ్మల్ని అన్నవరానికి దూరం చేసినట్టే, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని సశాస్త్రీయంగా తెలుసుకోకుండా నడిచేటటువంటి నడక పరమేశ్వరుడికి దూరం చేస్తుంది. దారుణాఘంబుల తగలువారు అన్న మాటకు అర్థం అదే. అందుకే సనాతన ధర్మము, వేదము ఈ రెండే మనకి ప్రమాణములు. వేదమే ప్రమాణం, వేదమే ఆ మార్గాన్ని చెప్తుంది. ఎందుకంటే వేదము ఈశ్వర ప్రోక్తము, అదే నారాయణ. శబ్దములు ఎక్కడ ఉత్పన్నమయ్యాయో అది నారాయణ. వేదము ఎక్కడి నుంచి వచ్చింది? అపౌరుషేయము, ఎవరూ చెప్పలేదు. మహానుభావులైనటువంటి ఋషులు సమాధి ఎందుండగా వాళ్ళకి ఈశ్వరుని యొక్క వాక్కు వినపడింది వాళ్ళ చెవిలో. వాళ్ళకి వినపడితే వాళ్ళు తెలుసుకున్నారు, ఓ ఈ మంత్రం వాళ్ళకి వినపడితే నాకు ఈ మంత్రం వినపడింది అని వాళ్ళు లోకానికి చెప్పారు. అందుకే మంత్రం ఇప్పుడు చెప్పినా కూడా ఒక మంత్రం దానికి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషికి వినపడింది, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది వేదం. వాళ్ళకి సమాధిలో వినపడ్డాయి. అంతటా కనపడని పరమాత్మ యొక్క రూపం వాళ్ళకి గోచరమైంది. వాళ్ళు చెప్పారు, ఆ వేదం చెప్పింది. ఇప్పుడు ఆ వేదము రూపంలో మొట్టమొదట బయటికి వచ్చినటువంటి శబ్దస్వరూపము ఏది ఉన్నదో ఆ శబ్దస్వరూపము నారాయణుడే. అంటే వేదము చెప్తోంది మార్గాన్ని. ఏం చెప్తోంది వేదం మార్గాన్ని? ఎక్కడున్నాడని చెప్తోంది. ఇవన్నీ తయారు చేసినవాడు, ఈ గడ్డి పరకలు, ఈ మొక్కలు పెంచినవాడు, ఈ ఇసక, ఈ తివాచి, నేను, నాలో ఉన్నటువంటి సప్తధాతువులు, ఈ శరీరంలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత నిర్మాణమై ఉన్నది ఇది. దీన్ని ఒకలా చూస్తే ముట్టి ఎముకలు ఉంటాయి. ఈ ఎముకల మీద మాంసం ముద్దల కింద, దీని మీద రక్తనాళములు, ధమనులు, శిరలు అన్నీ ఉంటాయి. వాటి నిండా నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. నెత్తురు ప్రవహిస్తూ మాంసపు ముద్దలతో ఎముకలకు అంటుకుని ఉన్నటువంటి ఆ శరీరం పరమ భయంకరంగా ఉంటుంది. దానిలోనే మేధ అంటే జ్ఞాపక శక్తి, ఆలోచన చేయించగలిగినటువంటి ద్రవం ఈ మెదడు ఎందుకు తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యనే నాతో మా ఆఫీసులో పనిచేసే ఒక ఆయన భార్యకి ఆ మేధాజలము అని మనకి శాస్త్రం ఏం చెప్తుందో అది ఆవిరైపోయింది, అది ఎండిపోయింది. ఎగిరిపోతే ఆవిడకేం తెలియలేదు, ఆవిడ అలా ఉండిపోయారు అంతే. అలా ఉండిపోతే ఆవిడికి తీసుకెళ్ళి నిప్పు కణిక పెట్టినా ఇంకా ఆవిడికి తెలియలేదు. మేధ అన్నది పరమేశ్వరుడు దీని లోపల తయారు చేసి అందులో పెడతాడు. మెదడు పెట్టి జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి, అలాగే విస్మరణ అంటారంటే మరిచిపోగలిగిన శక్తి, రెండూ పెడతాడు దాని మీద. మీకు జ్ఞాపకం ఉందో లేదో, పూర్వం టేప్ రికార్డర్స్ అని ఉండేవి, అందులో ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, టేప్స్ ఉండేవి అందులో.
అందులో ఏదో మీకు నచ్చిన సినిమా పాటలు రికార్డ్ చేయించుకుని కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో సినిమా వస్తే ఆ పాటలు బాగున్నాయి అనుకుంటే ఈ క్యాసెట్ పెట్టి మళ్ళీ ఆ పాటలు పెట్టేస్తే ఈ పాటలు పోయి ఆ పాటలు రికార్డ్ అయిపోతాయి. సూపర్ ఇంపోజిషన్ అంటారు. ఇది పోయి అది వస్తుంది. పరమేశ్వరుడు మనిషి బ్రతకలేడని మేధకి 2 లక్షణములు పెడతాడు. ఒకటి స్మరణ, జ్ఞాపకముంచుకోగలిగిన ప్రజ్ఞ. రెండవది విస్మరణ, విడిచిపెట్టగలిగిన ప్రజ్ఞ. కేవలం పట్టుకోవడమే దానికి అలవాటైందనుకోండి, అమ్మ చచ్చిపోయిన రోజున ఉన్నటువంటి బాధని మరుపన్నది లేదనుకోండి, ఇక వీడు బతకలేడు. అంటే అమ్మ చనిపోయినప్పుడు ఉన్న బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి, తండ్రి చనిపోయినప్పటి బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి. ఏది మరిచిపోకూడదో అది ఉంచుకోవచ్చు, బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఏది మరిచిపోతే తప్ప తాను బతకలేడో అది మరిచిపోయేటట్టు ప్రజ్ఞగా ఈ లోపల పెట్టాడు. కొన్ని కనపడకుండా పెట్టాడు, కొన్ని కనపడేటట్టు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము ఇవి కనపడతాయి. అంతవరకు ఎందుకంటే ఈ చర్మం కొంచెం బ్లేడుతో ఇలా ఉత్తరింపబడింది అనుకోండి, ఈగలన్నీ వచ్చి వాలి లోపల ఉన్న మాంసాన్ని పొడుచుకు తింటాయి. కానీ అలా ఏ ప్రాణికి దొరకడానికి వీలు లేకుండా ఆయన చర్మంతో కప్పాడు. ఎంత అందంగా కప్పాడంటే దీన్ని ఏ శిల్పి తయారు చేయగలడు. నేను నాకు తగినట్టు బట్ట కుట్టించుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే కూర్చున్నప్పుడో నించున్నప్పుడో చిరిగిపోతుంది, బాగా పట్టుకుని ఉంటే. ఆయన చూడండి, నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నా మీద ఒంటి మీద ఉన్న చర్మం ఓ 4 గజాలు పొడుగు, ఓ 2 గజాలు వెడల్పు ఉన్న చర్మం ఉండేదేమో. మరి నేను ఇప్పుడు 6 అడుగుల పైచిలుకు పొడుగైపోయినప్పుడు ఎంత చర్మం నా ఒంటి మీదకి రావాలి? కొత్త చర్మాన్ని తీసుకొచ్చి ముక్క ముక్కల కింద అంటిస్తూ కాదు, ఆ చర్మమే అలా సాగుతుంది. ఈ చెయ్యి ఇలా ఉంచితే ఓలా ఉంటుంది, ఇలా ముడిస్తే చర్మం సాగుతుంది. ఈ చర్మం అక్కర్లేకపోతే ముడతలు పడిపోతుంది వృద్ధాప్యంలో. ఈశ్వర ప్రజ్ఞ నిజంగా ఎక్కడికో ఎందుకండి. అందుకే శాస్త్రంలో బహుచమత్కారమైన మాట ఒకటి చెప్పారు. నారాయణాన్ని చూడాలి అనుకుంటే నీ చేతి వంక చూసుకో, నీకు నారాయణ దర్శనం అయిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా అండి, నేను ఒక శుద్ధ ముక్క పట్టుకొని ఇక్కడ 4 గీతలు గీశాను అనుకోండి, గీతలు గీసి గీతలు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసినా మహా అయితే 6 నెలలు ఉంటాయి, తర్వాత పోతాయి. నేను పుట్టినప్పుడు నా చేతిలో ఉన్న ఈ గీతలు, సాధారణంగా ఏ గీత అయినా తడి తగిలితే పోతుంది. ఎంత ఇంకుతో మీరు చెయ్యండి, తడి తగిలితే అది భ్రంశమైపోతుంది. ఇన్ని మాటలు కడుక్కుని ఉంటాను ఈ చేతిని, ఏది ఈ గీతలు చెరిగాయా? ఏం పెట్టి గీశాడంటారు ఆయన? అసలు ఏ పెన్నతో గీశాడంటారు ఈ గీతలు? వాణ్ణి చూడాలని మీకు అనిపించట్లా? ఎవడరా ఈ గీతలు గీసినవాడు ఇంత అందంగా గీశాడు? ఇన్ని గీతలా? ఈ గీసినవాడు ఎవర్రా ఇంత అందంగా? ఈ వేళ్ళు ఇలా కలియకుండా ఇలా అంటుకుని ఉండుంటే చర్మంతో ఏమి కలుపుకుంటాం అన్నాం? అది వీటిని విడదీసి ఉంచాడా? ఈ 4ంటికి మళ్ళీ గమ్మత్తు చూడండి. ఈ 4 దీనితో కలిస్తేనే శక్తి. ఈ 4 కలిపి ఏమీ చేయలేవు, 4 కలిపి ఏమీ పట్టుకోవు. ఈ 4 దీంతో కలిస్తేనే శక్తి. ఈ 2 కలిస్తే పట్టు, ఈ 2 కలిస్తే పట్టు, ఇలా 3 కలిస్తే పెన్నం. ఇలా పట్టుకుంటే తాడు పట్టుకోగలరు, ఇలా పట్టుకోండి, ఇది లేకుండా ఈ పట్టు ఉండదు. 4ంటికి శక్తినిచ్చి 5వ దాన్ని దూరంగా ఉంచాడు. అసలు ఆయన ఎలా ఏర్పాటు చేశాడు ఇవన్నీ? వాడు నారాయణ, వాడు నారాయణుడంటే వాడు ఇవన్నీ సృష్టించాడు. ఇప్పుడు మీకు ఈ గీతలు గీసిన వాడిని చూడాలి అని అనిపించింది అనుకోండి, మీకు ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో చెప్పేవాడు ఉండాలి. 1000 మంది బురదలో నడిచారనుకోండి, దొంగడు అడుగులేవో మీకు ఎలా తెలుస్తాయి? ఒక్కడి పాదాలే ఉన్నాయనుకోండి, రాత్రి కిటికీ దగ్గర నుంచి ఎటో వెడుతూ ఓ దొంగడు ఇటు వెళ్ళాడని తెలుస్తుంది. ఇవన్నీ చేసిన వాడు దొంగ. ఎందుకంటే గీసేశాడు కనపట్టలేదు, పెంచేశాడు కనపట్టలేదు, లోపల పదార్థం ఖాళీ అయిపోయిందని ఆకలే ఇస్తున్నాడు కనపట్టలేదు, తింటే చాలరా ఇంక పెట్టకరా ఇంక సరిపోతోందని కడుపు నిండిపోయిందని త్రేణుపు రూపంలో చెప్తున్నాడు, కనపడ్డం. దాహం వేస్తోందిరా లోపల నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్తాడు, కనపడడం. నీళ్లు పోస్తే ఒరే దాహం తీరిపోయింది, కడుపు నిండిపోయింది, ఇంకా తాక్కరా అని చెప్తాడు, కనపడ్డం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఏ పని చేయలేకపోయినా నా ఊపిరి తీయిస్తూ ఉంటాడు, కనపడడం. నా ఊపిరి ఆపేయాలనుకున్నప్పుడు కనపడకుండానే ఆపేస్తాడు.
వాడిని ఒక్కసారి చూడాలనుందండి, ఇంతమందిని చూశాను కానీ వాడే నాకు కనపట్టలేదండి, నాకు కనపడాలని తాపత్రయంగా ఉందండి అని మీకు ఆర్తి పుడితే అది భక్తి. మీకు తాపత్రయం కలిగితే అది భక్తి. చూద్దామని వెంపర్లాట పుడితే వాడు భక్తుడు. తప్ప భక్తి అంటే ఏదో 2 పువ్వులు 2 టెంకాయలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను కొన్ని గుళ్ళల్లో చూశాను, నేను పెద్దకాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన వాళ్ళు ఉన్నారు. నేను 6 రూపాయల కొబ్బరికాయ ఇచ్చానంటే నాకు 3 రూపాయల చెక్క ఇచ్చారంటే నాది కాదా? ఆయన కర్మ, ఆయనకి ఎన్ని గుర్తెట్టుకుంటాడండి? ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు, తీసుకెళ్తాడు, చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు, ఆ మిగిలిన చెక్కలేవో ఒక్కొక్కళ్ళకి ప్రసాదం. నువ్వు కావలసింది ప్రసాదమా? నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంతే. ఇంకా కొబ్బరికాయకి 2 వైపులా కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉన్న నీకు నారాయణ దర్శనం అవుతుందా? నీకు నారాయణుని గురించి తెలుసా? అదే దూరం జరగడం అంటే. కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు? ఈశ్వరుడికా? రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు, శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోయ్ బాగుంటుందంటాడు. ఈశ్వరుడికి ఎందుకు అది? నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకుని తిందామని. అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు. ఇంకా ఆయన నీకు కనబడతాడా? నీకెందుకు నారాయణుడు? నీకు తాపత్రయం ఏది అసలు? పనికి మాలిన వాటిని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్టించారండి అంటావు. తాజ్మహల్కి వెళ్తాడు, చూస్తాడు, ఇది ఎవరు కట్టించారండి అంటాడు. షాజహాన్ కట్టించాడు. అబ్బా ఎంత బాగా కట్టించారండి, ఆయనే షాజహాన్, ఫోటో చూడండి అన్నారు అనుకోండి, వెళ్ళి ఇలా చూసి భలే ఉన్నాడండి అంటాడు. కృష్ణదేవరాయల వారు కట్టించారండి అని కృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరాన్ని 1 సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తుందో పెద్ద దేవస్థానం. అసలు ఈ బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి అంత గొప్ప ఉత్సవాలు చేద్దామన్న తాపత్రయం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని? నీ చేతి గీతలు చాలదా నువ్వు చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి? బాగా ఉపాసనలో కిందకి రావడం అని ఒక మాట ఉంటుందంటే, పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో. ఆ ఆర్తితో కిందకొస్తే నువ్వు నారాయణుణ్ణి గురించి వెతుకులాడ్డం మొదలుపెట్టావు అని గుర్తు. నేనెక్కడుంటాను అన్నది మీకు తెలుసు అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే మీరేమనుకుంటారు, కోటేశ్వరారంటే కాకినాడలో ఏదో ఫలానా అపార్ట్మెంట్లో ఉంటారండి, రేపు ఉదయం 8 గంటలకి మీరు వచ్చారనుకోండి, నేను అక్కడ ఉండాలని ఏం లేదు. రేపు ఉదయం 8 గంటలకి నేను ఇవాళ పొద్దున్న పెళ్ళైపోయినటువంటి ఒక జంటను ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట ఎడతానని నాకే తెలుసు. రేపు ఉదయం 8 గంటలకు ఎక్కడ ఉంటాను? నేను ఎక్కడుంటానో నాకు తెలుస్తుందా? నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుస్తుందా? నేనెక్కడుంటానో నాకే తెలుస్తుంది. అలాగే ఈ బ్రహ్మాండములన్నింటినీ నిర్మాణం చేసి దానిలోనే దూరిపోయి ఉండిపోయిన వాడు ఉన్నాడే. నేను బల్ల చేస్తే బల్లలో దూరను, కుర్చీ చేస్తే కుర్చీలో దూరను, పంచె కొనుక్కుంటే పంచెలో దూరిపోలేను. కానీ నారాయణుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ చేసి అందులో దూరి ఉన్నాడు.